ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? దేవుడు అనుగ్రహించిన ఉదయాన దేవుని స్తుతించండి, ఆయన ఘనపరచండి. మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తండ్రి, మరొక దినాన్ని చూడనిచ్చావు, మరొకసారి నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు, మరొకసారి ప్రార్థించే అవకాశం ఇచ్చారని కృతజ్ఞత చెల్లించండి. నిజంగానే అనేక సార్లు హృదయం అంతా దిగులుతో ఉంటుంది, కష్టంతో ఉంటుంది, మనసు నేరారోపణ చేస్తూ ఉంటుంది, భరించలేని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నిన్ను విడిపించగలిగిన, నిన్ను లేవనెత్తగలిగిన ప్రభువుని ఆశ్రయించు. తప్పకుండా నిన్ను విడిపించి నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన చేతులకు అప్పగించుకోండి. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యల శోధనలో ఉంటే మీ ప్రార్థన విన్నపములన్నీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని మీ సమస్యలను దేవుని బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రార్థన చేయలేని కార్యం ఏదీ లేదు. మీరు ప్రార్థిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీ ప్రార్థన మీ పరిస్థితులను మార్చబోతుంది, మీ చరిత్రను మార్చబోతుంది. తప్పకుండా విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపేయున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దుఃఖిస్తూ ఉన్న, దుఃఖ వస్త్రములతో ఉన్న మీకు ఉల్లాస వస్త్రం ధరింపచేయడానికి, పనికిరాని బూడిదలా ఉన్న నీ జీవితాన్ని పూదండగా అంటే ఎంతో అందంగా మార్చడానికి, మీ భారాన్ని తీసివేసి మీ భారానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని మీకు ఇవ్వడానికి నేను పంపబడ్డాను. మీ ప్రతి బాధను, మీ దుఃఖాన్ని, మీ కన్నీటిని, మీ భారాన్ని నేను తీసుకుంటున్నాను. మీకు నెమ్మదిని, సంతోషాన్ని దయచేస్తానని సృష్టికర్త అయిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అవును, ఆయన నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్న నిన్ను బూడిదలో ఉంచడాయన. ఇంకా నా జీవితంలో అంతా కాలిపోయినట్లుగా నేనంతా కోల్పోయాను, బూడిద మాత్రమే నా జీవితంలో మిగిలింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది నా జీవితం అని నీవెంతగా బాధపడుతున్నావో, ఎంతగా ఏడుస్తున్నావో, ఆ బూడిదలా మారిపోయిన పరిస్థితులన్నిటినీ దేవుని దగ్గర తీసుకురా. తప్పకుండా బూడిదలాంటి నీ జీవితాన్ని, నువ్వు కోల్పోయిన పరిస్థితులను, పోగొట్టుకున్న పరిస్థితులను తిరిగి ఆయన రిస్టోర్ చేస్తాడు. దానికి ప్రతిగా పూదండను అంటే అందమైన జీవితాన్ని, ఎంతోమందికి సువాసనిచ్చే జీవితాన్ని, ఎంతోమంది కోరుకొని ఇష్టపడే జీవితాన్ని దేవునికి అనుగ్రహించబోతున్నాడు. అనాది కాలంలో ఇక ఎవరు నాకు న్యాయం చేయలేరు, ఇక ఎవరు నాకు సహాయం చేయలేరు, ఏ లాయరు నాకు హెల్ప్ చేయలేడు, ఏ డాక్టర్ నాకు హెల్ప్ చేయలేడు, ఎవరి ద్వారా నాకు సహాయం అందదు, ఎవరి ద్వారా కూడా నేను సహాయం పొందలేని స్థితిలో ఉన్నాను అన్న సమయంలో వారు బూడిద పూసుకొని, గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేవారు. అలా కూర్చునే వారిని చూసినప్పుడు అందరికీ అర్థమైపోతుంది, వీరన్నీ కోల్పోయారు, ఇక వీరి జీవితంలో ఏదీ లేదు అని వారిని చూసిన వారందరికీ అర్థమైపోయేది. యోబు అదేవిధంగా సమస్తాన్ని కోల్పోయినప్పుడు బూడిదలో కూర్చున్నాడు గోనెపట్ట కట్టుకొని. బూడిద అంటే అగ్ని కూడా కాల్చివేసింది, ఇక మిగిలిందేమీ లేదు, అంతా కోల్పోయారు అని. అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు, నీ బూడిదను నాకు ఇయ్యి, నేను అందంగా చేస్తానని. నీ పాడైన జీవితము, నీ పాడైన కుటుంబము, నువ్వు కోల్పోయిన పరిస్థితులన్నిటినీ ఆయనకిచ్చే. ఆయన దాన్ని ఏ విధంగా మారుస్తాడో, ఎంతగానో చేయగలుగుతాడు ఆయన.
అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని భారంగా దుఃఖంతో వెళ్తున్నాడు, కొండెక్కుతున్నాడు పైకి. ఎందుకంటే కుమారుని బలి ఇవ్వడానికి, కుమారుని బూడిదగా చేసేయడానికి వెళ్తున్నాడు. అంటే తన హృదయం ఎంత భారంగా ఉంటుందో, ఎంత భయంగా ఉంటుందో. ఒక్కగానొక్క కుమారుని బూడిద చేయడానికి వెళ్తున్నానని భారంగా ఎక్కుతూ ఉన్నాడు కొండ. అయినప్పటికీ నా దేవుని కన్నా ఏది ఎక్కువ కాదు, నా దేవుడే నాకు ముఖ్యము, ఏకైక కుమారుడైనా ఆయన కొరకు నేను ఇచ్చేస్తానని త్యాగంతో వెళ్తున్నాడు. అయితే కుమారుడు నాన్న పొట్టే లేదని అడిగినప్పుడు తన గుండె పగిలిపోయింది. ఏమి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో, అంత దుఃఖంలో, అంత భారంలో ఉండి కూడా చెప్తున్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటారని. నిజంగా అబ్రహాము పలికిన విశ్వాసంతో కూడిన ఆ మాటే అక్కడ జరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏదైతే నమ్మాడో, ఏదైతే పలికాడో తన నోటి నుండి, అక్కడ అది జరిగింది. కుమారుని బలి ఇవ్వడానికి అంత సిద్ధపరిచాడు. ఇక కత్తి ఎత్తి కుమారుని వధించబోతూ ఉండగా దేవుడు కంగారు పడి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు. ఇంతగా నన్ను నమ్మావు కాబట్టి నీ కుమారుని బలి ఇవ్వద్దు. నువ్వు మానసికంగా ఆల్రెడీ నాకు అర్పించేసావు, నేను అంగీకరిస్తున్నానని వేరొక పొట్టేలును దేవుడు అనుగ్రహించాడు అబ్రహాముకు. చూడండి, అబ్రహాము కుమారుని బలిచ్చిన తర్వాత ఆ బూడిద తీసుకొని ఆ కొండ దిగి క్రిందికి రావాలి. క్రిందకు వచ్చిన తర్వాత పనివారు, ఏంటయ్యా నీవు బూడిద తీసుకొని వచ్చావు, ఒక్కగానొక్క కుమారుని దేవునికి బలిగా ఇచ్చేసావా, ఈ బూడిద మిగిల్చుకున్నావా అని అబ్రహాముని ఎన్నో మాటలందురేమో. శారా కూడా ఎంతగానో దుఃఖించేది, ఎంతగానో ఏడ్చేది, కుమారుని బూడిద తీసుకొని ఎంతగానో అంగలార్చేది. కానీ దేవుడు వారి జీవితాన్ని బూడిద పాలు చేయలేదు. భారంతో, భయముతో ఏడుస్తూ వెళ్ళారు పైకి, తిరిగి బూడిదతో కిందకి రాలేదు. సంతోషంతో, నవ్వుకుంటూ, ఆనందంతో వచ్చారు. సంతోషంతో అబ్రహాము కుమారుని తీసుకుని, పనివారిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అవును, ఆయనను నమ్మిన, ఆయనను విశ్వసించిన వారిని దేవుడు బూడిదిగా చేయడు. బూడిదిగా ఉన్న జీవితాన్ని పూదండగా మార్చివేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితం కాలిపోయింది, నా పరిస్థితులన్నీ పాడైపోయాయి, నా కుటుంబం నాశనం అయిపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నా ఆర్థిక పరిస్థితి పాడైపోయింది, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయాను, పాపం నన్ను తినివేస్తుంది, శాపం నన్ను మృంగివేస్తుంది, నేను అన్నీ పోగొట్టుకున్నాను, సంతోషించడానికి ఏదీ లేదు, ఆనందించడానికి నా జీవితంలో ఏదీ లేదు, నన్ను చూచిన వారు నా ద్వారా సంతోషించడానికి నా జీవితంలో ఏదీ లేదు అన్నట్లుగా బూడిదిలా మారిపోయినట్లుగా ఉందేమో నీ జీవితం. అయినప్పటికీ భయపడొద్దు. ఆయన అంటున్నాడు, నీ బూడిదని నా చేతుల్లో పెట్టు, నేను నీ జీవితాన్ని పూదండగా మారుస్తాను, ఎంతో అందంగా మారుస్తానని. కాబట్టి ఈరోజు భయపడొద్దిక. నీ పనికిరాని జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. బూడిదలా మారిపోయిన నీ బ్రతుకుని దేవుని చేతిలో పెట్టు. కాలిపోతున్నట్లుగా ఉన్న నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టు. పాడైపోయిన నీ శరీరాన్ని, అనారోగ్యంతో ఉన్న నీ శరీరాన్ని దేవుని చేతిలో పెట్టు. పాపంతో పడిపోయిన, పాడైపోయిన, నశించిపోయిన నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు. ఇక విడిచిపెట్టలేని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు విడిపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ భూమి శూన్యంగా ఉంది, పనికి రాకుండా ఉంది, అందవిహీనంగా ఉంది. అయితే దేవుడు ఆ శూన్యంలోనే సృష్టినంతటినీ చేశాడు. చూడడానికి అసహ్యంగా ఉన్న ప్రదేశాన్ని చూడడానికి ఎంతో అందంగా చేశాడు. అందమైన సృష్టి అంతటినీ చేశాడు. ఒక్కసారి సృష్టిని అంతటినీ మనం పరిశీలిస్తే ఎంతో అందంగా ఉంటుంది. ఎన్నో అందమైన పక్షులు, ఎన్నో అందమైన జీవరాశులు ఉన్నాయి. ఎంతో అందంగా ఉంటుంది సృష్టి అంతా కూడా. నిజమే, శూన్యంలో సృష్టిని చేసే దేవుడు ఆయన. నీ జీవితం ఈవేళ శూన్యంగా ఉందేమో, నీ జీవితం ఈవేళ అందవిహీనంగా ఉందేమో, నీ జీవితం ఈవేళ పనికిరాని దానిగా ఉందేమో. ఆయన భయపడదు. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు మనకున్నాడు. ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధిలో మోకరించు. నీ బూడిదని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. తప్పకుండా దాన్ని పూదండగా మలుస్తాడు. నీ పిల్లల జీవితాలను మారుస్తాడు, నీ భర్త జీవితాన్ని మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు. నీకు దుఃఖాన్ని కలిగిస్తున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చబోతున్నాడు. ఆయన చేతుల్లో పెట్టి విశ్వాసంతో నీకు పరీక్ష కలిగినప్పుడు అబ్రహాం వల్ల చివరి వరకు నమ్మకంగా పరీక్షను ఎదుర్కో. పరీక్షలో నెగ్గు, అద్భుతకరమైన బహుమానాన్ని అందుకుంటావు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్ముతున్నట్లయితే నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారయ్యా.
మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే తండ్రి, జీవిస్తున్నామంటే నీ కృపేనైనా. ఈరోజు నీ వాక్యం వినగలిగాము, నేను స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నామంటే కేవలం నీ కృప మాత్రమే. మా బలము, మా శక్తి, మా ఆరోగ్యము, మా జ్ఞానము కాదయ్యా. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తానని, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేస్తానని, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తానని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానని. తండ్రి, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నా, ఇంతగా మమ్మల్ని పట్టించుకుంటున్నా, ఇంతగా మాపై కేర్ తీసుకుంటున్నా మీరుండగా, సృష్టి అంతటిని నిర్వహిస్తున్నవాడు నీ ఉండగా, ఏ మనుషులకు భయపడాలయ్యా, ఏ వ్యాధులకు భయపడాలయ్యా, ఏ కష్టానికి భయపడాలి, ఏ ఆర్థిక బంధకాలకు భయపడాలి, ఏ చీకటి శక్తులకు భయపడాలి. తండ్రి, దేనికి భయపడక్కర్లేదయ్యా. ఎందుకంటే ప్రతిదీ నీ చేతిలో ఉంది. ప్రతిదాన్ని మీరు నిర్వహిస్తున్నారు. ప్రతి మనిషిని చేతిలో ఉన్నారు. ప్రతి సమస్య నీ చేతిలో ఉంది. దేనినైనా మార్చగలిగిన శక్తి నీకుందయ్యా. ఈరోజు మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతిలో పెడుతున్నాను. ఎంతమంది విశ్వసించి మోకరించారో వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. వారి బూడిదకు ప్రతిగా పూదండను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు ఎన్నో సమస్యలు సతమతమైపోతున్నారు. అనేక మంది బిడ్డలు ఆర్థిక బంధకాల్లో ఉన్నారయ్యా. అనేక మంది అప్పుల్లో ఉన్నారు తండ్రి. ఇక ఎలా తీర్చగలరనే భారంతో ఉన్నారు. బూడిదైపోయినట్లుగా వారి జీవితం ఉంది తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో ఉన్న బంధకాలని తెంచివేయండి. వారి జీవితంలో పాడైపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి బాగు చేసి, తిరిగి సరిచేసి, తిరిగి వారి కుటుంబాలను కట్టమని అడుగుతున్నానయ్యా. చెదిరిపోయిన ప్రతి కుటుంబాన్ని కట్టండి అయ్యా. పాడైపోయిన ప్రతి జీవితాన్ని కట్టండి నాయనా. ఆర్థిక పరిస్థితులను కట్టండి, ఆరోగ్యాలను కట్టండి, వ్యాపారాలను కట్టండి, ఉద్యోగాలను కట్టండి. కోర్టు కేసుతో నలిగిపోతూ ఉంటే అద్భుతం చేయండి. గర్భఫలం లేని బిడ్డలకు అద్భుతం చేయండి. వివాహాలు జరిగిన బిడ్డలకు అద్భుతం చేయండి. ఇంకెన్నో సమస్యలు తెలియజేస్తున్నారయ్యా. వారందరి జీవితంలో అద్భుతం జరిగిస్తున్న నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దుఃఖపడుతూ కృంగిన స్థితిలో ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బూడిద లాంటి నీ జీవితాన్ని పూదండగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేశారు. నమ్మండి. మీరు నమ్మిన ప్రకారంగా మీరు పొందుకోబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.